డియర్ ఫ్రెండ్స్, చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఒక డిజైన్ అనేది క్రియేట్ చేద్దాం. ఈ డిజైన్ అనేది చాలా తొందరగా అయిపోయే వర్కుల్లో ఒకటి అవుతుంది. తర్వాత ఏంటంటే ఒక లేటెస్ట్ వర్క్గా కూడా దీన్ని చెప్పొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక మ్యాంగో అనేది నేను తయారు చేశాను. ఇలా ఒక షేప్ అనేది తయారు చేసుకున్నాను మ్యాంగోది. ఓకేనా? ఆ షేప్ అనేది ఇలా తయారు చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ చూడండి, వర్క్ అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, ఫోన్ లైట్ అనేది నేను ఆన్ చేశాను అనమాట. ఈ చేసి ఏం చేశానంటే ఈ ఫోన్ అనేది కింద నుంచి ఇలా తీసుకెళ్ళా. వెళ్ళంగానే ఏం చేశాను, ఈ క్లాత్ అనేది ఉంది మనకి. ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ఈ ఈ పేపర్ అనేది కింద నుంచి పెట్టి మీకు ఏ షేప్ కావాలన్నా నీట్గా గీసుకోండి. ఎందుకంటే ముందు అనేది ఒక పేపర్ మీద గీసుకుని చక్కగా మీరు గీసుకుంటేనే ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్ ఎక్సలెంట్ అవుతుంది. అలా కాకుండా మీరు సుమారుగా మీ ఐడియాతో గీశారనుకోండి, అవి వంకర టింకర్ రావడం కానీ, ఇది మ్యాంగోయే కదా గీసేవచ్చు కదా అని మీకు ఐడియా రావచ్చు. కానీ ఒక విషయం గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు రఫ్ పేపర్ మీద నుంచి నీట్గా ఈ డిజైన్ పేపర్ అనేది నీట్గా ఎప్పుడైతే గీసుకుంటారో అప్పుడు మీకు ఎక్సలెంట్ వస్తుంది. దీని మీద మీరు నీట్గా చండాలంగా వచ్చినా కూడా ఒకసారి గీసుకున్న తర్వాత ఇంకో పేపర్ పెట్టుకుని చక్కగా నీట్గా గీసుకోండి. ఉన్న దాంట్లో నీట్గా వచ్చేటట్లుగా చేసిన తర్వాత నీట్గా ఇలా వేసుకున్న తర్వాత మీకు ఫ్లవర్ వచ్చినా పర్లేదా, గమ్ అనేది ఇలా పెట్టుకుని నీట్గా 5 షేపులుగా ఇలా పెట్టుకుని ఇప్పుడు ఒకటి అనేది పైకి ఇలా పెట్టుకుని నీట్గా ఇటువైపు ఒకటి పెట్టుకుని ఇలా షేపులు అనేవి ఎటువైపు వచ్చినా పర్లా, కాకపోతే నీట్గా వచ్చేటట్లుగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇవి కూడా ఇలా నీట్గా ఇలా సరి చేసుకోవాలి. చేసుకుని ఇది కూడా ఇలా అంటించేయండి. అంటించేసిన తర్వాత ఇది కూడా సేమ్ సిచ్యువేషన్, కరెక్ట్గా వచ్చిందా లేదా ఆ షేప్లో లోపల పక్క అనేది చూసుకుని నీట్గా ఇలా అనేది ఈ డైమండ్స్ అనేవి అంటించేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్ డైమండ్ అనేది అంటిస్తున్నాను. ఆ షేప్ అనేది సరి చేసుకోండి. చూసారా? ఇలా అనేది చేసుకున్న తర్వాత ఈ డైమండ్ అనేది ఏంటంటే మీకు ఈ డైమండ్ షేప్ మిర్రర్స్ అనేవి మెయిన్ అనమాట దీంట్లో ఉండడానికి వర్క్ అనేది. ఇంకా నెక్స్ట్ వర్క్ ఏమొచ్చిందో మీకు చూపిస్తాను. చూడండి, ఈ పూసలు అనేవి ఎక్కించుకోండి. గోల్డ్ కలర్ పూసలు ఏదైతే అవుట్లైన్ కనిపిస్తుంది చూసారా, ఆ అవుట్లైన్ బయటకి 1-2 స్టిచ్చెస్ వేసి ఇలా 1-2 స్టిచ్చెస్ వేసి అవుట్లైన్ బయటికి రావాలి. అర్థమైంది కదా? మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేది. ఏదైతే మీరు పెన్సిల్తో గీసారో దాని అవుట్లైనే బయటే రావాలి. ఇలా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసి ఒక్కొక్క పూస వదిలి ఇంకో స్టిచ్ అనేది వేసి ఒక పూస వదిలి ఇలా అనేది 1-2 స్టిచ్చెస్ వేయడం, ఒక పూస వదలడం, 1-2 అని ఇలా వేయడం, ఇంకో స్టిచ్ అనేది ఇలాగే చేసుకుంటూ చూడండి. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ప్రతిదీ కూడా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా ఒక్కొక్క పూస అనేది వదిలేస్తూ ఇలా చేసుకుంటూ వెళ్తేనే ఈ మ్యాంగో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూడండి. ఒకసారి ఈ మ్యాంగో కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తారు, కానీ అక్కడ నుంచి ఏం వర్క్ చేయాలో కూడా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఏదైతే డైమండ్ మిర్రర్స్ ఉన్నాయో చూసారా, ముందు ఏం చేయాలంటే ఒక్కొక్కటి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక మిర్రర్స్ అనేవి డైమండ్ మిర్రర్స్ అనేవి వచ్చినప్పుడు ఒక డైమండ్ మిర్రర్ అనేది ఇలా తీసుకుని నీట్గా అనేది ఇటు నుంచి ఇట్రండు అనేది లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్ళినప్పుడు ఇలా చివరి దాకా వెళ్ళాలి. ఇలా అట్రండు అనేది లోడింగ్ అనేది నీట్గా వేసుకుని ఇలా అనేది ఒకవైపు అనేది ముడి వేసేయాలి. వేసిన తర్వాత ఏం చేయాలి, సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఏంటంటే ఇటువైపు కూడా సేమ్ అనేది ఇటువైపు ఒకటి వేసి 1-2 వేసి ఇటువైపు కూడా సేమ్ అనేది ఇలాగే టైట్ అయిపోతుంది అనమాట. దీన్ని సరి చేసుకుంటూ నీట్గా హ్యాండ్ లూజ్గా పెట్టుకుని ప్రశాంతంగా ఇలా అనేది అట్రండు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ప్రతి దానికి కూడా ఇలాగే ఇటువైపు అనేది ఒక స్టిచ్ అనేది వేసి అటువైపు అనేది ఒక స్టిచ్ అనేది వేసి 1-2 వేసి ఇలా అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా ఈ చివరి దాకా కుట్టుకుంటూ వెళ్ళాలి.
వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే గమ్ అనేది ఆరిన తర్వాతే చేయాలి ఇది, ఎందుకంటే జారిపోతుంటాయి మిర్రర్స్ అనేవి. ఇటువైపు మీరు వేస్తాను ఒక స్టిచ్ అనేది, ఇటు కూడా సేమ్ అనమాట. ఇటు నుంచి ఇటు రండి అనమాట. ఈ స్టిచ్చెస్ అనేవి ఇలా వేసుకుంటూ ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే ఫైనల్ దాకా. ఇప్పుడు నేను ఫైనల్గా చూపిస్తాను మీకు వర్క్ అనేది ఎలా వచ్చిందో. ఇలా అన్ని కలర్స్ అనేవి అటు ఇటు కుట్టుకుంటూ చివరి దాకా వెళ్ళిపోయి ముడి అనేది వేసేస్తే ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇక్కడ తీసుకుని కరెక్ట్గా ఇట్రండు అనేవి స్టిచ్చెస్ అనేవి వేసి నీట్గా ఇక్కడ లూజ్ అనేది ఉండాలి, హ్యాండ్ అనేది లూజ్ అనేది రావాలి, వస్తేనే కరెక్ట్గా కుట్టగలుగుతారు. ఇటు అనేది రెండు వేసి ఇట్రండు స్టిచ్చెస్ అట్రండు స్టిచ్చెస్ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే నీట్గా ఈ ఫైనల్ దాకా చూడండి, ఫైనల్ దాకా వెళ్తేనే మీకు అర్థమవుతుంది. ఇలా ఫైనల్ దాకా ఇలా స్టిచ్ అనేది ఇక్కడ ముడి వేసేయండి. వేసేసిన తర్వాత ఏం చేయాలి, ఇటువైపు కూడా సేమ్ అనేది ఇట్రండు అనేవి స్టిచ్చెస్ అనేవి నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ప్రతి లోడింగ్ కూడా మీరు ఇలా నీట్గా రెండు దారాలు అనేవి సిల్క్ అనేవి తీసేసి ఇలా అనేది ఇట్రండు అనేది వేసి నీట్గా ఈ లోడింగ్ అనేది ఇక్కడ దాకా మీరు వేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మీకు ఈజీగా వచ్చేస్తుంది. గమ్ అనేది ఆరిన తర్వాతే చేయండి. దీని కొంచెం గమ్ము పచ్చిగా ఉండడం వల్ల మీకు ఇలా అన్ఫ్రీగా అనిపిస్తుంది, కానీ ఇది ఈజీగా గమ్ అనేది ఆరిపోయిన తర్వాత చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది. ఇలా అనేది వేసిన తర్వాత ఇటువైపు చూడండి, ఇటువైపు కూడా సేమ్ అనేది సగం అనేది తీసుకోండి. ఇక్కడ నుంచి తీసుకుని ఇట్రండు అనేది వేసి లోడింగ్ అనేది పూర్తిగా అట్రండు అని చేసుకుంటూ వెళ్తే ఇది కంప్లీట్గా ఈ లోడింగ్ అనేది పూర్తి అయిపోయింది. చూసారా? ఇలా అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఫైనల్గా ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను. ఇలా అనేది ఈ దారాలు అనేవి కనిపించకుండా ఉండాలంటే ఇలా లోపలికి లాగేయండి. లాగేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ అనేది బ్లూ దానికి కంపల్సరీగా అవుట్లైన్ అనేది కుట్టాలి. అంటే ఆపోజిట్ కలర్ అనేది కంపల్సరీగా కుట్టాలి. ఆ షేప్ అనేది డైమండ్ షేప్ అనేది నీట్గా వచ్చేటట్లుగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది చూడండి, ఈ కంప్లీట్గా ఇవన్నీ ఆపోజిట్ అనేవి కుట్టేస్తాను. కుట్టేసిన తర్వాత ఎలా వస్తాయో మీరు చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. చూడండి ప్రతి దానికి కూడా ఆపోజిట్ అనేది వేసాను, ఇటు లోడింగ్ వేసాను, అటు అనేది అంటే అటు అనేది లోడింగ్ వేసేసిన తర్వాత ఇది ప్రతిది కూడా ఆపోజిట్ అనేది కలర్ వేసి ఇక్కడ జరీయే వేసాను అనమాట. కానీ ఇక్కడ ఫైనల్గా ఒక విషయం అనేది మీరు గమనించుకోవాలి. ఇక్కడ సిల్వర్ అనేది ఈ అటు అవుట్లైన్ ఎందుకు వదిలాను, పూసలకి అటు అవుట్లైన్ అనేది ఒక్కొక్క స్టిచ్ అనేది ఎందుకు వదిలాను, ఇక్కడ ఒక టాపిక్ అనేది ఉంది. ఏంటంటే సిల్వర్ కలర్ అనేది అవుట్లైన్ అనేది ఈ అటు అనేది కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒక పక్క అంతా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అనేది ఏమైందనేది అర్థం అవ్వాలంటే ఇంకోసారి నేను తిప్పుకుని వెళ్ళేటప్పటికి ఆ చివరికి వెళ్ళినప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి ఇలా అనేది వెళ్ళిన తర్వాత రిటర్న్ అనేది తిరిగి రావాలి. రిటర్న్ అనేది ఇలా తిరిగి వచ్చినప్పుడు నేను ఎందుకు వదిలేను 1 by 1 స్టిచ్ అనేది అలా వదిలేసినా బాగుంటుంది, ఒక పూసకి గ్యాప్ అనేది. కాకపోతే ఇక్కడ ఒక కలర్ అనేది వేయడానికి నేను వదిలాను. కలర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా జరీ కూడా వేసుకోవచ్చు. ఇలా అనేది ప్రతిదీ కూడా అటు అనేది అవుట్లైన్ కుట్టిన తర్వాత అది ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది. కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అవుట్లైన్ అనేది వేసిన తర్వాత ఎలా ఉందో సిల్వర్ అవుట్లైన్ అనేది ఇలా అనేది వేసేసిన తర్వాత చూడండి ఇది ఏంటంటే ప్రతిదీ కూడా మీరు 4, 4, 8 అనేది రింగ్ నాట్స్ అనేవి వేసుకుని నీట్గా రింగ్ నాట్స్తో మీరు నింపేయండి. శారీలో 3వ కలర్ కానీ 4వ కలర్ కానీ ఉంటే నీట్గా మీరు రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటే ఇక్కడ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది. నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను. చూడండి ఇక్కడ అనేది ఒక రింగ్ నాట్స్ అనేది వేశాను. వేసిన తర్వాత అక్కడక్కడ అనేది ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ అనేవి రింగ్ నాట్స్ అనేవి వేశాను. 1, 2 వేసానా, ఇంకోటి అనేది చూడండి ఇక్కడ ఇంకో పక్క అనేది ఇంకోటి వేస్తున్నాను. ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది ఇలా పూర్తిగా అన్ని చోట్ల వేసేసిన తర్వాత ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అన్నీ వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఎలా ఉంటుందో మీరు చూస్తారు. కానీ చూడండి ఇలా ఏంటంటే ఈ వర్క్స్ అనేవి డిఫరెంట్గా కావాలి, మిర్రర్స్ అనేవి ఆ మిర్రర్సే రావాలి, కానీ డిఫరెంట్గా వర్క్తో సహా కావాలి అనుకునే వాళ్ళే ఇలా ఓన్గా క్రియేట్ చేసి ఇలాంటి డిజైన్స్ అనేవి వేస్తారనమాట. అలాగే నేను కూడా మీకు ఈ డిజైన్ అనేది ఇస్తున్నాను. ఒక హ్యాండ్కి ఇలా బుటీస్ అనేవి వేసి అక్కడక్కడ ఒక డిఫికల్ట్గా ఉండాలి వర్క్ అనేది, అంటే చూడడానికి ఒక వెరైటీగా ఉండాలి. దాంట్లో మిర్రర్స్ అనేవి రావాలి, ఒరిజినల్ మిర్రర్స్ అని చెప్పి వేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ ట్రెండ్ అనేది ఆ వర్క్ అనేది మీకు పరిచయం చేయడానికి ఏంటంటే జస్ట్ ఒక హ్యాండ్కి ఒక్కొక్కటి వేసుకోండి చాలు, ఇది ఎక్సలెంట్గా కనిపిస్తుంది వర్క్ అనేది. ఇది నేను ఏం వేస్తున్నాను జర్దోసి, ఇవి ఏంటంటే జర్కన్స్ అనేవి అంటించడానికి జర్కన్ స్టోన్స్ కోసం పెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి
అండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాను అనమాట. ఇలా అనేది అంటించగానే ఇది అనేది లుక్ అనేది వెరైటీ లుక్ అనేది అయింది. ఏంటంటే ఇలాంటి వర్క్స్ ఏంటంటే మిర్రర్స్ వర్క్తో సహా మనకి ఒక డిజైన్ రావాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఈ వర్క్స్ అనేవి బాగుంటాయి. హ్యాండ్కి ఒక్కటేసుకున్న ఈ బుటీ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఏ వర్క్ లేకుండా ప్లెయిన్గా బుటీస్ వేసేసి అక్కడక్కడ డాట్స్ వేసేసి ఇలా అనేది వర్క్ అనేది చేసుకుంటే నీట్గా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఈ వర్క్ అనేది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. జర్కన్ స్టోన్స్ అనేది అంటించాను కాబట్టి అక్కడతో వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ మిర్రర్స్ అనేవి బయటికి రావు. ఈ మిర్రర్స్ అనేవి చూడండి, ఇది అనేది ఏంటంటే మిర్రర్స్ అనేవి కూడా అసలు బయటికి రావు. అటు ఇటు కుట్టేసాం కాబట్టి ఖచ్చితంగా స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. ఇలా అనేది రఫ్గా ఒక బుటీలాగా ఇలా బాగుండిద్ది కాబట్టి చక్కగా ఈ వర్క్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ వర్క్ అనేది మీకు ఇలా ఒక లెవెల్లో చేద్దామని చెప్పి ఒక ఐడియాగా నేను మీకు వర్క్ అనేది చూపిస్తున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా ఫ్రీ మగ్గం క్లాసెస్, ఎస్, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ₹1,00,000 పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM
GGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది. స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో. ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్ దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది. కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా చూశారు, మీకు నచ్చింది, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి, తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.